హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఓటింగ్లో బిగ్ బాస్ విన్నర్ డిసైడ్ అయిపోయాడు, పక్కా రాసుకోండి అంటాం కదా, ఆ వీడియో ఇది. సో మీకు ఫ్రైడే ఖచ్చితంగా చెప్తాను, సాటర్డే ఏం జరిగింది అనేది క్విక్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. బ్రేకింగ్ నౌ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఏఐ టెక్నాలజీ ఉంటుంది ఇందులో. ఫస్ట్ టైం ఒక మొబైల్ యాప్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెట్టి సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం, రీడర్స్ కోసం సో ఇది టెక్నాలజీ అనేది తీసుకుని వచ్చారు వాళ్ళందరూ కూడా. చాలా అంటే చాలా అంటే మీకు చాలా ఉంటుంది, ప్లాట్ఫామ్స్ ఉంటుంది, కానీ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఒక న్యూస్కి అంటే బ్రేకింగ్ నౌ యాపే. డౌన్లోడ్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీరే చాలామందికి షేర్ కొడతారు. జస్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మీరు వార్తలు చదవచ్చు, వినొచ్చు. కింద ఆడియో బటన్ ఉంటుంది, వినండి. చక్కగా హెడ్ ఫోన్ పెట్టుకుని ఆడియోని వినొచ్చు. ఏది లోపల పెట్టేసుకున్న పాకెట్లో ఆడియోని వినొచ్చు, స్వైప్ చేసుకోవచ్చు, అలాగే చూడొచ్చు కూడా. వీడియో కూడా ఉంటుంది, వీడియో ప్లే అయితే దానికి సంబంధించి చూడొచ్చు కూడా. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, మీ రిక్వైర్మెంట్స్ ఉంటే చేయండి. సో నెక్స్ట్ డే 3 ఓటింగ్లో కొంచెం మార్పులు, కొద్దిగా స్వల్పంగా మార్పులు ఉన్నాయి. సో నిఖిల్ ఓటింగ్ కొంచెం డ్రాప్ అవుతుంది, అది మరి దేనికనేది తెలీదు. 1% అయితే డ్రాప్ అయింది. సో 30% వరకు ఉండే డే 2లో 29%కి వచ్చాడు నిఖిల్. సో కాబట్టి ఎందుకో డ్రాప్ అవుతుంది. నిన్న కూడా సెకండ్ డే కూడా డ్రాప్ అయింది. నేను కలెక్ట్ చేసిన రిపోర్టే చెప్తున్నా, మీకు అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా. సో డే బై డే తీసుకున్నది అందులోంచి కామన్ తీసేస్తా. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మిగిలిన ఓటికి మాత్రమే యావరేజ్ తీస్తున్నా. సో ఫైనల్ డే అప్పుడు తెలిసిపోతుంది, అటు ఇటు అవ్వచ్చు పర్సంటేజ్, చెప్పలేము మనం, ఎందుకంటే బల్క్లో అది ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి. అలాగే గౌతమ్ది కొంచెం కాన్స్టెంట్గానే ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ పెరిగింది ఎవరిది అంటే నబీల్ది. నబీల్ ఓటింగ్ అనేది పెరుగుతుంది. సో నబీల్ విన్నర్ అవ్వాలని చాలామంది ఓట్ చేస్తూ ఉన్నారు, డిసైడ్ చేస్తూ ఉన్నారు. సో ఓటింగ్ పర్సంటేజ్ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఖిల్కి 29% వరకు ఓటింగ్ అయితే జరిగింది, టాప్లోనే ఉన్నాడు. అయితే 1% మాత్రమే డిఫరెంట్ గౌతమ్ అండ్ నిఖిల్కి. ఇది చాలా టఫ్ ఫైట్. గౌతమ్కి 28% అవుతుంది, మేబీ డిస్మల్స్లో 27 పాయింట్ అట్లా ఉన్నాడు, మనోడు 29 పాయింట్ ఉన్నాడు. నేను తగ్గించి చెప్తున్నా 1%. సో అదే పాయింట్స్ పర్సెంట్ రౌండప్ చేసిన, లీస్ట్కి రౌండప్ చేసిన, హైయెస్ట్కి కాదు. 29, 28 ఎవరు విన్నర్ అని చెప్తాం? డిసైడ్ చేసుకొని పక్కా రాసుకోండి, చెప్పండి సార్ అంటే. ఇప్పుడు అన్అఫిషియల్లో ఇలాగుంది, అఫిషియల్ ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక బిగ్ బాస్ విన్నర్ది సీజన్ 1లో చూసా, మళ్ళీ సీజన్ 8లో చూస్తున్నా. ఎవరు 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 అని, అంటే అంత టఫ్ ఫైట్ ఉంది. ఎందుకు ఇంత టఫ్ ఫైట్ వస్తుందో మీ అందరికీ తెలుసు. సెట్టి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళని గెలిపించుకోవాలని కొంత వర్గం పనిచేస్తూ ఉంది, పోతా ఉంది గౌతమ్ ఓటింగ్. అలాగే నబీల్ ఓటింగ్ పెరుగుతుంది చూడండి. నబీల్ ఎక్కడో 17లో ఉండేవాడు డే 1లో, 17, 18, 22కి వచ్చాడు. అంటే ఈ ముగ్గురులోనే విన్నర్ డిసైడింగ్ ఉంది ఇక్కడ. నిఖిల్, గౌతమ్, నబీల్. 22కి 28కి 6% తేడా, అన్అఫిషియల్ ఓటింగ్ అనుకుందాం. సరే 5% కంటే ఎక్కువ ఉంటే అది అందుకోలేడు అని నేనే చాలాసార్లు చెప్తా. బట్ ఏంటంటే ఇక్కడ డే బై డే పర్సంటేజ్ పెరుగుతుంది. లాస్ట్ డే ఒక 2%, 3% పెరిగింది అనుకోండి, అన్అఫిషియల్లో చెప్పలేం కదా. అప్పుడు 29, 28, 27 అయింది అనుకోండి, ఇమాజిన్ ఎవరికి వస్తుంది కప్పు. సో ఇక్కడ ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంది, రాసుకోండి. మళ్ళీ చెప్తున్నా, 29 నిఖిల్, 28 గౌతమ్, 22 నబీల్. ఇంత టఫ్ ఫైట్, టైట్ కాల్ ఉంది. సో మీరు ఎక్కడెక్కడో ఎవరెవరిదో చూడొద్దు, ఏదేదో నమ్మొద్దు, ఏవో సైట్లు చూడొద్దు. చాలా సైట్లలో నబీల్ లీస్ట్ అని కూడా ఉంది, అవి కూడా నమ్మొద్దు. నేను చాలాసార్లు మీకు ప్రూఫ్స్తో సహా చూపెట్టా, అన్అఫిషియల్ పోలింగ్స్ అనేది ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది నేను చెప్పాను కూడా. సో కాబట్టి ఎవరు నమ్మొద్దు. నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద చేస్తా. టెలిగ్రామ్లో కూడా తీసుకుంటా బ్రదర్స్, టెలిగ్రామ్లో తీసుకుంటాం, ఛానల్స్లో తీసుకుంటాం. నేను కమ్యూనిటీ పోల్ ఎందుకు పెడతాను తెలుసా? సెకండ్ డే, థర్డ్ డే అని. సో ఓటింగ్లో మార్పు కోసం పెడతా. సో ఓటింగ్లో ఏమైనా మార్పు వస్తుందా, ఏం జరుగుతుంది అనే దానికోసం మన దాంట్లో పెడతాం. సో మన దాంట్లో ఫస్టే పెట్టచ్చుగా, అసలు నామినేషన్ లిస్ట్ రాగానే పెట్టచ్చుగా, కానీ అలా పెట్టాను.
2 రోజులు 1 డేనో అయిన తర్వాత పెడతా. అంటే ద క్యాల్కులేషన్ యావరేజ్ ఓటర్స్ ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రేరణ అవినాష్ అయితే అసలు సీన్లో లేరు. 12%, 9% వాళ్ళు అలా సెటిల్ అయ్యారు. అసలు రేస్లోనే లేరు. అంటే 20కి రావడం అనేది 2 రోజుల్లో ఇంపాసిబుల్. సో అందుకే మేబీ ఏమైనా జర్నీలు చూపించుంటే ప్రేరణకు ఓటింగ్ చేసేటోళ్ళు చేసేవాళ్ళేమో, లేదా అవినాష్కి ఓటింగ్ చేసేవాళ్ళు చేసేవాళ్ళేమో. అప్పుడు మేబీ అప్పుడు విన్నర్కి రన్నర్కి థర్డ్ పర్సన్కి తగ్గి ఉండేదేమో డిఫరెన్స్ అనేది. చెప్పలేం కదా, ఎందుకంటే వాళ్ళ ఓటింగే ఇటు పోతూ ఉంటుంది. ఇది విన్నర్ అని డిసైడ్ చేసేది కాబట్టి ఖచ్చితంగా మీకు చాలామంది ఓట్లు వేస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడ వాళ్ళు అంటే వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా ఆ ప్రాంతం వాళ్ళు వేయచ్చు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరున్నా వాళ్ళు కూడా వేయచ్చు. వాళ్ళ సపోర్టర్స్ ఎవరైనా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వాళ్ళు చిన్న ట్వీట్ చేసినా వేయచ్చు. సో ఓట్ క్యాంపెయిన్ అనేది చేస్తూనే ఉంటారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని మీరు కాపాడుకోండి దయచేసి. ఎందుకంటే ఇది విన్నర్ డిసైడ్ చేసే 2 days మాత్రం మిగిలింది. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎలాగో జర్నీలతోనే గడిచిపోతుంది. సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ ఉండదు. ఇంకా సండే గ్రాండ్ ఫినాలే. సో 6 నుంచి స్టార్ట్ అయిపోద్ది. రచ్చ, సెలబ్రిటీలు రావడం, అది రావడం, ఇది రావడం, వీళ్ళని టెంప్ట్ చేయడం, ఏదో ఒకటి చేయడం, ఎలిమినేషన్ చేసి తీసుకుని రావడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో పాత హౌస్మేట్స్ అందరూ అక్కడ కూర్చోవడం, చప్పట్లు కొట్టడం అంతా కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరెవరు ఓల్డ్ కంటెస్టెంట్స్లో రాబోతున్నారు, ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మేబీ సోనియా రాకపోవచ్చు మ్యారేజ్ కాబట్టి, అభయ్ నవీన్ వేరే ఉన్నాడు కాబట్టి రాకపోవచ్చు అనుకుంటున్నాను నేను. అంటే స్మార్ట్ జోడీ దాంట్లో ప్రాక్టీస్లో ఉన్నారు వీళ్ళు. సో ప్రాక్టీస్లో ఉంటే ఓ పావుగంట అరగంట వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు కొన్ని షార్ట్స్కి, తర్వాత అయితే ఉండరు. మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు. మ్యాక్సిమం శేఖర్ భాష, ఆదిత్య ఓం వీళ్ళందరూ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి గ్రాండ్ ఫినాలే ఏంటి, ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది నేను ఒక వీడియో చేసి పెడతా మీకు. యాక్చువల్ చాలామంది ముందే అడుగుతున్నారు. ముందు ఇప్పటికే డిసైడ్ అవ్వదు. సో నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయితే కొద్దిగా న్యూస్ అనేది బయటకు వస్తే అప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ అంటున్నారు, కొంతమంది మహేష్ బాబు అంటున్నారు. అదంతా ఉండకపోవచ్చు. మేబీ పుష్ప టీం కాబట్టి అల్లు అర్జున్ రావచ్చు. సో మేబీ ఏదైనా ఉంటే రష్మిక, మందన, ప్రేరణ ఫ్రెండ్స్ కాబట్టి రావచ్చు. నిన్న యాక్చువల్గా పాట వేయగానే ప్రేరణ అదే అనుకుంది, రష్మిక మందన వచ్చిందేమో అనుకుంది. చూసేందుకు గిరవలాగా ఆ పాట వేయగానే అమ్మ ప్రేరణ అనుకుంది, రష్మిక వచ్చింది నా కోసం అనుకుంది. సో అదేం లేదు, స్టేజ్ మీదకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మేబీ తను బిజీ కాబట్టి వచ్చినా వస్తుంది, లేకపోతే లేదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ముగ్గురు అయితే పొజిషన్లో ఉన్నారు, విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా నిఖిల్, గౌతమ్, నబీల్ ముగ్గురులో ఎవరైనా టైటిల్ విన్నర్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇంకా 2 days టైం ఉంది. అందుకే రెగ్యులర్గా నా ఓటింగ్ అప్డేట్ ఫాలో అవ్వండి. రేపు కూడా మీకు ఓటింగ్ అనేది పెడతాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్. మీకు సమకాలీన అంశాలు చాలా రివ్యూస్ రూపంలో పెడతాం. అలాగే ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ రివ్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మన దగ్గర. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.